ఈరోజు మనం చూసేది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి నందిని సుందర్ వర్సెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 2012 కేసు యొక్క తీర్పు తెలుసుకుందాం. ఈ కేసులో మావోయిస్టులపై ప్రభుత్వ యుద్ధం మరియు మానవ హక్కుల పరిరక్షణ మధ్య సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం. అసలుకి 2011లో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. అదేంటంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనే సాధారణ ప్రజల్ని తక్కువ శిక్షణతో మావోయిస్టులపై యుద్ధానికి పంపుతుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కుకు ఉల్లంఘనగా ఉంది అని కోర్టు పేర్కొంది. అందుకే ఎస్పీఓలను ఆపాలని కోర్టు చెప్పింది. ఇది 2011లో జరిగింది సుప్రీంకోర్టు యొక్క తీర్పు. అయితే దీనికి ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో ఒకసారి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా ఒక చట్టం చేసింది. ఛత్తీస్గఢ్ ఆక్సిలరీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ అనే చట్టం తీసుకుని వచ్చింది. ఇది తిరిగి పాత సల్వాజుడుం, కోయా కమాండోస్ తరహా బలగాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సల్వాజుడుం అనేది 2005లో ప్రారంభమైన ఆదివాసీ ఉద్యమం. ఇది ప్రభుత్వ మద్దతుతో మావోయిస్టులపై పోరాటం కోసం యువతను ఎస్పీఓలుగా తయారు చేసింది. కోయా కమాండోస్ అనేవారు కూడా అదేవిధంగా పనిచేశారు. అయితే ఇదే విషయం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందో ఆ విషయం మీదే నందిని సుందర్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొత్త చట్టం అనేది 2011లో కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందని ఆవిడ కేసు వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన అవసరమైన నివేదికలన్నీ కూడా ప్రభుత్వం సమర్పించినట్టుగా తీర్పిచ్చింది. అయితే ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని ముఖ్య అంశాలు అయితే ఉన్నాయి. అవేంటంటే, రాష్ట్ర శాసనసభకి కొత్త చట్టాలు రూపొందించే అధికారం ఉంది. పాత తీర్పులో ఉన్న కారణాలను తొలగించేలా కొత్త చట్టం చేయవచ్చు, కానీ అది రాజ్యాంగం పరిమితుల్లో ఉండాలని చెప్పి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలాంటి తీర్పే గతంలోని ఒకటి ఇవ్వడం జరిగింది. అదే 1996లో వచ్చినటువంటి ఇండియన్ అల్యూమినియం వర్సెస్ కేరళ అనే కేసులోనూ కోర్టు శాసనసభకి రెట్రోస్పెక్టివ్ లాస్ మీద చేసే హక్కు ఉందని స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఫైనల్గా సారాంశం ఏంటంటే, ఈ కేసు మానవ హక్కులు మరియు రాష్ట్ర భద్రతా చర్యల మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధించాలో అనే విషయాన్ని చూపిస్తుంది. కోర్టు ద్వారా